నమస్తే అండి. ఒక్కో కుటుంబానికి 3000 రూపాయలు సాయం అందించడానికి కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. తుఫాన్ నేపథ్యంలో చంద్రబాబు గారు ఇప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి 25 కేజీలు, మరికొంతమందికి 50 కేజీలు, అదేవిధంగా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారని చెప్పా కదా. ఇప్పుడు మరోసారి ఏంటంటే 3000 రూపాయలని ఇవ్వడానికి రంగం అయితే సిద్ధం చేసినారు. సో దాంట్లో మీరు ఉంటారా లేదనేది ఏ విధంగా చూసుకోవాలి చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో మెంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తుఫాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీలో పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఈ ఆర్థిక సాయం అందించబోతున్నారు. బాధితుడికి అంటే ఒక్కో మనిషికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి చూస్తున్నారు. అదేవిధంగా కుటుంబంలో 3 కన్నా ఎక్కువ మంది ఉంటే కనుక 3000 రూపాయల వరకు గరిష్టంగా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. పునరావాస కేంద్రం నుంచి తమ సొంత ఇళ్లకు వెళ్లే ముందు ఈ ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ ఎవరైతే పునరావాస కేంద్రాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా కుటుంబంలో ఒక 4 ఉంటే కనుక 3000 రూపాయలు ఇస్తారు. అదే 3 మనుషులు ఉంటే కనుక ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ఇస్తారు. 2 ఉంటే కనుక 1000 చొప్పున ఇస్తారు అన్నమాట. కాబట్టి ఏదో ఒక రూపేణ మిమ్మల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవడానికి అయితే సిద్ధమైంది. మీకు నిత్యావసర సరుకులు కూడా అందిస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది.